అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ మేడం గారికి, డీసీ నాగేంద్ర సార్ గారికి, డిఎస్పి సుధాకర్ రెడ్డి సార్ గారికి, మిగతా ఆర్ఎస్ఐస్, టిఆర్ఎస్ఐస్, పీసీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. విశేషం ఏమిటో తెలియదు కానీ చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలకి దీవెనలు. ఇప్పటికీ 77 సంవత్సరాలు అయిపోయింది గణతంత్ర దినోత్సవం. దీని గురించి ఎక్కువగా చెప్పినా మీకు ఎవరికి పెద్దగా మైండ్లోకి ఎక్కదు. ఇందాక హెడ్ మాస్టర్ గారు మన దేశం గురించి, రాష్ట్రం గురించి, బడ్జెట్ గురించి, ఎలా అభివృద్ధిలోకి వచ్చింది చాలా చక్కగా చెప్పారు. కానీ మీకు ఎంతమందికి అర్థమైందో మాకు తెలియదు. ఇక మన స్కూల్ గురించి, మన స్కూల్ పేరెంట్స్, నేను వచ్చి 17 ఏళ్ళు ఇక్కడికి. 17 ఏళ్లలో ఎన్నో బ్యాచ్లు చూశాను, ఎన్నో కుటుంబాలను కూడా చూశాను. హెడ్ మాస్టర్ చెప్పినట్టు బడ్జెట్లు పెరిగి రకరకాల రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. కానీ మన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబాలు ఎట్లుండే అట్లే ఉంది. స్లమ్ ఏరియాస్లో అప్పుడప్పుడు నేను తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతుంటా. వింటున్నారా పేరెంట్స్? సుनती हैं क्या माँ? समझ में आता है? कई को ऐसा होता है. 17 ఏళ్ల నుంచి ఏదో కొంతమంది పిల్లలు కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకున్నారు. టౌన్లో ఎక్కడన్నా ప్రోగ్రామ్స్లో అక్కడ కనిపించి, సార్ మీ స్కూల్లో చదివాము, నేను ఈ షోరూంలో జాబ్ చేసుకుంటున్నా అంటున్నారు. లోపం ఎక్కడుంది? టీచర్స్ ఏమో వాళ్ళతో చక్కగా పాఠాలు చెప్పి పంపిస్తున్నారు. తల్లిదండ్రులేమో చాలామందికి తెలియదు చదివితే ఏంటి లాభం, దానివల్ల ఏం ఉద్యోగం వస్తుంది, దాని టేస్ట్ తెలియదు. నేను చాలామంది పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను స్కూల్కి వచ్చినప్పుడు. అరే టిఫిన్ చేసావా అంటే, లేదు సార్ తినలేదు అంటుంటారు. నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే హడావిడిగా తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటారు, వాళ్ళ పనులకు వెళ్ళకపోతే కుటుంబం గడవదు. అలా ఏదన్నా ప్రోగ్రామ్, పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు అందరూ వచ్చి మీకేం చదివితే ఏ ఉద్యోగం వస్తుంది అనేది తెలుసుకొని నమ్మకంగా వాడిని ముందుకు తీసుకెళ్తే ఇప్పట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా తక్కువైనా ప్రైవేట్ పరంగా మన కర్నూలు జిల్లాలో నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కావాల్సిందల్లా తల్లిదండ్రుల్లో తపన. వాని గురించి కొద్దిసేపన్నా ఆలోచించడం నేర్చుకోండి. ముఖ్యంగా తల్లులు, మదర్స్, ముస్లిమ్స్ తల్లులు కొంచెం శ్రద్ధ పెట్టాలమ్మా. నేను మళ్ళీ పేరెంట్స్ మీటింగ్లో ఎప్పుడన్నా మాట్లాడతా. చాలామందికి నమ్మకం లేదు, ఏదో చదివిస్తున్నాం, స్కూల్ పంపిస్తున్నాం. ఇలాంటి స్థితిలోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఇంకా జరిగిపోతూనే ఉంటాయి. కానీ మనం ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉంటాం. ఆ మార్పు రావడానికి కొంచెం ప్రయత్నించండి, తెలుసుకోండి. మీకు టీచర్స్ చాలా వివరంగా మీ పిల్లల కెపాసిటీ చెప్తుంటారు. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మేడం గారు ఇక్కడ పిల్లలకి ఏం కావాలి, ఏం అవసరం అనే వాటి మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. కంప్యూటర్ కూడా సెంటర్ పెట్టారు. మీలో మీ వీక్ పాయింట్స్ కొంచెం తెలుసుకుంటూ సిగ్గుపడకుండా, భయపడకుండా ముందుకొచ్చి అడిగి పిల్లోని కూడా ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం మనం కూడా అభివృద్ధిలోకి రాబోతుంటాం. అలాంటి ప్రయత్నం చేస్తారని, నెక్స్ట్ ఇయర్కి కొంతన్న మార్పు వస్తుందని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే టీచర్స్ కూడా ప్రతి పేరెంట్ కూడా నా తెలుసు అలా వానికి తగ్గట్టు వాని మైండ్కి బాడీకి తగ్గట్టు ఏ అవకాశం ఉంటుందో ఇప్పటి నుంచి ఆ పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ తెప్పించగలిగితే ప్రతి ఇంటికి ఒకటి సంపాదించేవాడు తోడవుతాడు. ఒక మామూలు కుటుంబానికి ఇమీడియట్గా ఒక 20 ఏళ్లలో సంపాదించేవాడు తోడైతే ఆ తృప్తి, ఆ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. దయచేసి అలాంటి ప్రయత్నాల్లో ఉంటారని, అలాంటి వారందరికీ ఈ ఏపీఎస్పి స్కూలు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, మేడం లాంటి పెద్దలు ఇంకా సహకారం అందిస్తారు, మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.